ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేటికి ప్రభు మనల్ని, మన కుటుంబాల్ని తన సజీవమైన రెక్కల క్రింద దాచి కాపాడి భద్రపరిచినందుకు ఒకసారి రెండు చేతులు ఎత్తి నోళ్లు తెరిచి ప్రభువుని గట్టిగా ఘనపరచండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనకి ఇంచుమించు 6 నెలలు గడిచిపోయి ఈ 7వ నెలలో మనం దేవుని ద్వారా ప్రవేశపెట్టబడ్డాం. ఆ దేవుడు మనకి ఇలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గత వారంలో బలంలో పాలు పొందలేకపోయారు. మరి కొంతమంది దేవుని సన్నిధికి ప్రభు బలారాధన దూరం అయ్యారు. మరి ఈ వారం కూడా మరి బాప్తిజాలు పొందుతున్న బిడ్డలు ఉన్నారు. మరి ఇంకా మీలో ఎవరైనా బాప్తిజాలు పొందాలనుకుంటే తప్పక మీరు ప్రభు యొక్క వాక్యానికి లోబడి ప్రభు రక్తం ద్వారా కడగబడుటకు సిద్ధపడి ఉండాలని క్రీస్తు ప్రేమను బట్టి మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్. కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. మన బైబిల్ తీసి ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యముల్లో రాయబడినటువంటి ఒక మాట చదువుకుందాం. పదహారవ అధ్యాయం 30వ వాక్యం నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వాక్యం నుండి చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయవలెనని అడిగాను. చాలు. ఇక్కడ ఒక చరిత్ర మనం గమనిస్తూ ఉంటామండి. ఆ చరిత్ర ఏంటంటే, పౌలు శీలలు యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సంచరించినటువంటి దినాలలో ఆయన ఈ ప్రపంచవ్యాప్తానికి రక్షణ సువార్తను ప్రకటించి ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మానవాళ్ళ కొరకు దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి ఏ పాపము లేనివాడిగా తనను తాను రుజువుపరుచుకొని ఆ పరిశుద్ధ పవిత్ర రక్తము చేత ఈ లోకాన్ని, లోకములో ఉన్న మానవాళ్ళ పాపాన్ని కడిగి శుద్ధి చేసి ఆయన చెప్పినట్లుగానే మరణించడానికి పాపుల కొరకు మరణించి చెప్పినట్లుగానే మరలా తిరిగి లేచి ఇక్కడ కొంతమందిని ఏర్పాటు చేశాడంట. 12 మందిగా దేవుడు ఏర్పాటు చేసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఏర్పరిచినటువంటి ఆ 12 మంది ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎలాగైతే ఈ భూమి మీద సువార్త ప్రకటించాడో, యేసు ప్రభు ఎలా అయితే ఈ భూమి మీద సర్వశరీరులకి పరలోక రాజ్య మార్గాన్ని మరి చూపిస్తూ వచ్చాడో, అది ఆ 12 మంది యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ 12 మంది ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభు వారిలో దేవుని ఆత్మ నుంచి ఆ ఆత్మ నడిపింపు ద్వారా ఈ లోకంలో వారిని నడిపించడానికి సహాయపడుతూ వచ్చారు.
వాళ్ళు ఈ లోకంలో ఉండి దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉంటే యేసుక్రీస్తుని ప్రకటించే వాళ్ళని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు, చెరసాలలో బిగించారు. ఎలా బిగించారో తెలుసా అండి? 2 చేతులు కట్టేసి, కాళ్ళు 2 కట్టేసి, ఆ చేతిని ఆ కట్టివేయబడిన చేతులు, కట్టివేయబడిన కాళ్ళు అటు ఇటు కదలుకోకుండా ఆ కాళ్ళకి చేతులకి మధ్యలో ఒక గుదుబండ లేదా ఒక పెద్ద బండని వాటి మధ్యలో అమర్చి కదలుకోకుండా మెదలకుండా వాళ్ళని గట్టిగా బిగించి పెట్టేసేసారు. కదలడానికి లేదు, కాళ్ళు నొప్పి వచ్చిందని కాళ్ళు చాపుకోవడానికి లేదు, నడుము నొప్పి వచ్చిందని చెప్పి గోడ కానుకోవడానికి లేదు, దురద పెట్టిందని గోక్కోవడానికి లేదు. కాళ్ళు చేతులు కట్టేసి ఒక పెద్ద బండని దూర్చిపెట్టారు వాళ్ళ మధ్యలో కదలకుండా. వాళ్ళు అట్లా పెట్టినప్పటికీ కూడా దేవునిని పాడుకుంటూ, దేవునిని స్తుతించుకుంటూ ఆ జైల్లో, ఆ చెరసాలలో భయంకరముగా వాళ్ళు చిత్రహింస పెట్టినా వాళ్ళు పాటలు పాడుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఒకవైపేమో సంఘం ప్రార్థన చేస్తుంది, సేవకుల్ని బంధించారని సంఘం నడుము కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నది. సేవకుల్ని బంధించారని చెప్పి సంఘమంతా కూడా కూడుకొని ఉపవసించి రాత్రి పగల్లో సేవకుల కోసం, బంధింపబడిన దైవ జనుల కోసం ప్రార్థిస్తూ ఉన్నది. సమయం దొరికింది కదా అని సంఘము దేవునిని విడిచి, సేవకుల్ని మరిచి, మందిరాన్ని మరిచి, పరిచర్యను మరిచి విచ్చలవిడిగా లేరు. సంఘమంతా కూడా సేవకుల్ని దృష్టించి మందిరంలో రేయి మగలు మరి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ చెరసాలలో బంధించబడినటువంటి దైవ సేవకులు, బంధింపబడిన బందీ కొట్లు, బంధింపబడిన ఆ యొక్క చెరసాల పునాదులు, ఆ సంఖ్యలు అన్ని కూడా ఏమైపోయినంటే అర్ధరాత్రి వేళ ఒక భయంకరమైన భూకంపం వచ్చినట్లుగా వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థలం వడికి ఆ గేట్లు, ఆ సంఖ్యలు, ఆ బండ మొత్తం ఎక్కడెక్కడ తునాతునకలైపోయి వాళ్ళు విడిపించబడడానికి తోడ్పడుతూ వచ్చింది. కారణం ఏంటి? సేవకులండి చెరసాలలో ఉన్నారు, సంఘం అండి మందిరంలో ఉండి ఏం చేస్తున్నారు? నిద్రపోవట్లా, కాళ్ళు చాపుకోవాలా, గోడకు అనుకోవాలా. అదే కాళ్ళు నొప్పులు అంటాం కదా, కన్ను పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఎవరి కోసం? సేవకుల కొరకు, అపోస్తలుల, ఆ పౌలు శీలల కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. సంఘం సేవకుల్ని కనిపెట్టుకొని ఉండాలండి. సేవకుల యొక్క బాధ్యత, సేవకుల్ని చూడవలసిన బాధ్యత, సేవకుల్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘందేనా? సేవకుల్ని కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత ఎవరిది? సంఘందేనా? మీరు ఎంతమంది ఈ విషయంలో నమ్మకంగా ఉన్నారా? ఉండరండి. ఆదివారం వచ్చి అటెండెన్స్ వేయించుకున్నట్టుగా వేయించుకుంటారు, మొహం చూపించి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆదివారం వచ్చేంతవరకు గుడి గుర్తురాదు, గుడిలో ఉన్న దేవుడు గుర్తురాడు, గుడి దగ్గర కనిపెట్టుకొని ఉన్న అయ్యగారు గుర్తురాడు. యేసు నామములో అవన్నీ కూడా తొలగిపోవాలి. మీరు ప్రభుకి అంకితమైన బిడ్డలు. మీరు నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, మరి బాధ్యత లేకుండా ఉండకూడదు. సంఘం ఏం చేస్తున్నారంట? సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. సేవకుల యొక్క పరిస్థితిని గుర్తెరిగి సేవకుల నిమిత్తం కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే బంధింపబడిన సేవకులు కట్లు తెంపబడ్డాయి. బంధింపబడిన సేవకులకు వేయబడిన ఉరులు బుచ్చులు
యేసు వాటన్నిటిలో నుంచి వారిని విడిపించుచూ వచ్చాడు. ఎవరు ప్రార్థన? సంఘ ప్రార్థన. అందరు చెప్పండి, ఎవరు ప్రార్థన? సంఘ ప్రార్థన. మీరు ఎంత ప్రార్థన చేస్తే మీ సేవకుడు అంతగా ఆయా చోట్లకు వెళ్ళి ప్రభు నామాన్ని ఘనంగా ప్రకటించి తిరిగి రాగలుగుతారు. మీ ప్రార్థన సేవకులకి క్షేమం, మీ ప్రార్థన సంఘానికి క్షేమం, మీ ప్రార్థన ప్రభు పరిచర్యలో ఆశీర్వాదకరముగా ఉంటది. ప్రార్థన పెట్టి మైక పెడితేనే గుడి మందిరం సేవకులు గుర్తు రావడం కాదు కానండి, మీరు ప్రతిరోజు కనిపెట్టుకొని ఉండాలి. అవసరమైతే ఖాళీ సమయాన్ని మీరు కేటాయించుకొని దేవుడి మందిరంలో ప్రార్థించడానికి రావాలండి. నీ మనసును అలాగా సిద్ధం చేసుకోవాలి. మీ హృదయాలను మీ మనస్సాక్షిని అట్లాగా మీరు నడిపించుకోవాలి ప్రభు మందిరంలో నిలవడానికి. రోజుకొచ్చి కాసేపు దేవుడి మందిరంలో అట్లా తలుపు తీసుకొని అక్కడ కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళటానికి టైం దొరకట్లేదండి మీకు? నిజం చెప్పండి, టైం దొరకట్లేదా? కనీసం వచ్చి మందిరం తుడిచి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 20 నిమిషాలు మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుని వెళ్తే ఎంత దీవెన. మందిరాన్ని కనిపెట్టుకొని ఉండి ప్రార్థన చేస్తే ఎంత దీవెన. మరీ ఏంటండి ఎట్లా ఉన్నారు మీరు అందరూ? అసలు మందిరం అంటే ఎవరికి ఆదివారమే గుర్తు అవుతుంది, మిగిలిన టైంలో ఎవరు గుర్తు రావట్లేదు అసలు అండి. భయం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. ప్రభు మీకు అప్పగించినటువంటి భారాన్ని మీరు తుది శ్వాస వరకు దీనిని కొనసాగించుతూ ఉండాలి. ఏమండి, కొనసాగిస్తూ ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఇది. మనం ఏమాత్రము కూడా అసలు సుఖపడడానికి కాసేపట్లుగా ఇంట్లో నిలవడానికి ఇష్టపడకూడదు. దేవుడి మందిరానికి వెళ్ళాలి ఏదో మైకి పెట్టినప్పుడే కాదండి, వెళ్ళి కాసేపు ప్రభు మందిరంలో గడిపోద్దాం. మీదే కదా, మీరు ఆరాధించుకునే పరిశుద్ధ స్థలమే కదా ఇది. నేనుంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? లేకపోతే ఆ రోజు శనివారం ఆదివారం అయితేనే వస్తానా? మిగిలిన సమయాలలో అవసరం లేదా? ఆలోచించేయండి ప్రియులారా. మీరు ప్రభువుకి ఎంత దూరం అయిపోతున్నారో, ప్రభు సన్నిధిని మీరు ఎంతగా మరి నిర్లక్ష్యం చేస్తున్నారో, ఆయన మందిరాన్ని మీరు విడిచిపెట్టి ఎంతగా ప్రభువుకి మీరు ఎడబాటుని కలిగి ఉంటున్నారో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈ రోజున ప్రభు మనకి ఆ మెసేజ్లో నుంచి మీకు అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘం కనిపెట్టి ప్రార్థన చేస్తుందండి. బంధింపబడిన సేవకుల యొక్క ప్రతి బంధకాలు ఆకాశం నుంచి ఒక అగ్ని, ఆకాశం నుంచి ఒక శక్తి విడుదలై దిగి వచ్చి ఆ బంధింపబడిన సేవకులు ప్రతి బంధకాలు తెప్పబడుతూ వచ్చారు. ఆమేన్. అయితే అక్కడ జరిగిన సంభవం ఏంటంటేనండి, ఆ చెరసాలని కాపలా కాయటానికి ఒక కాపలాదారుని చెరసాల కాపలా కాసేవాడిని పెట్టారు. అక్కడ తాళాలు వేసాను కదా, కాళ్ళు చేతులు కట్టేసి బండ పెట్టాం కదా, ఎక్కడికి పోతారులే అని అనుకొని ఆ చెరసాలని కాపలా కాసే నాయకుడు ఆ రాత్రి ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక శబ్దం, ఆ శబ్దం వచ్చిన వెంటనే ఉడుకుపడి చూస్తే ఆ పునాదులు, గేట్లు, సంఖ్యలు ఎక్కడికి తొత్తనేలుగా తెగిపోయి అదంతా కూడా ఒక భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడిపోతూ వచ్చింది. ఆయన ఆ నిద్రలోనే లేచి దిక్కులు లేచి చూసేసరికి ఇదంతా కనపడి, అప్పుడు ఆ నాయకుడు అనుకుంటాడు, వీళ్ళు లేరు, వీళ్ళు పారిపోయారు, వీళ్ళు తప్పించుకున్నారనే సంగతి పై అధికారులకు తెలిస్తే నన్ను ఏం చేస్తారు? వార్నింగ్ ఇవ్వటం కాదు, చంపేయటమే. ఏంటండి, చంపేయటమే అనుకొని ఈ నాయకుడు ఏం చేశాడంటే తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోబోయాడంట. అప్పుడు వెంటనే ఈ పౌలు శీలలు అదే గదిలో ఉన్నారు, ఆ చెరసాల లోపలే ఉన్నారు. కత్తి తీసుకొని పొడుచుకోబోయేటప్పటికి, అయ్యా ఆగండి, మీరు అనుకున్నట్లుగా మేము ఎక్కడికి పారిపోలేదు, మేము మీ ఎదుటే ఇక్కడే ఉన్నామయ్యా. ఆ మాట సేవకులు ఎప్పుడైతే వాళ్ళు పారిపోకోకుండా అక్కడే నిలబడి ఆ చెరసాల నాయకుడికి కనబడ్డారో,
ఆ నాయకుడు అంటున్న మాట ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఆమె ఆ మాట ఇప్పుడు మీరు చదివిన మాట అదే. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మీకు గడిచిన కాలంలో నేను చెప్పానండి, రక్షణ పొందితే మనకి ఏ ప్రయోజనాలు ఉంటాయి? రక్షణ మనకి ఏం చేస్తుందంట? ప్రాకారముగా ఉంటుంది. ఒకటి రక్షణ. రెండవదిగా మనకి ఏమై ఉంటుందంట? ఉద్ధరించింది. రక్షణ మనకి ఏం చేస్తుంది? ఉద్ధరిస్తుంది. రక్షణ మనకి ఏమై ఉంటుందంట? కాపుదల, సెక్యూరిటీ, ప్రాకారముగా ఉంటుంది అని కొన్ని రక్షణలో ఉన్నటువంటి ఆ ప్రయోజనాలు మనం ఆలకిస్తూ వచ్చాం గత కాలంలో. ఇప్పుడు రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? అసలు రక్షణ అంటే ఏమిటి? రక్షణ పొందాలంటే నేను ఎంతగా ఖర్చు పెట్టాలి? ఆ ప్రశ్న ఆ పౌలు శీలని ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. అడిగిన వెంటనే ఆ పౌలు శీలని తీసుకొని వెలుపలకు వచ్చాడు అంటాడు. ఏం చేశాడు? వెలుపల కంటే ఏంటి? వెలుపల, లోపల, లోపల, బయట. అంటే ఇప్పుడు ఏ నాయకుడైతే కాపలా కాసి చెరసాల్లో బంధించి బిగించి పెట్టాడో, లోపల పెట్టాడో, ఎవరు పెట్టాడో ఆయనే వెలుపలకు తీసుకొని వచ్చాడు. ఇందాకేమనుకున్నాడు? అధికారులకు తెలిస్తే నన్ను చంపేస్తాను, వాళ్ళ చేతుల్లో చావడం ఎందుకని తనంతటికి తానే చనిపోవాలనుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళకి ఏం చేసినా పర్వాలేదు అని ఆ లోపల ఉన్న వాళ్ళను బయటకు తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నాడు. రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఈ రోజున ప్రభు మీతో చెప్తున్న సమాధానం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోకి వద్దాం. చదవండి, 38వ వాక్యం నుండి చదువుకుందాం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరములు పొందుదురు. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఏం చేయాలి? మార్కు సువార్త 16 కూడా చదవండి. నమ్మి బాప్తిజము పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిజము పొందితే ఏం కలుగుతుందంటండి? ఏం కలుగుతుంది? అందరు నోళ్ళు తెరిచి చెప్పండి. రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిజము పొందితే అందరు చెప్పండి ఏంటంట? నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఇప్పుడు నమ్మిన వాళ్ళకి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. నమ్మిన వాళ్ళకి రక్షణ కలుగుతుంది. ఇట్లాగే అపోస్తుల కార్యముల్లో మరొక మాట ఏమైనా ఉందంటే, కొత్త నిబంధనలో రాయబడిన మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు అని నోటుతో రోమపత్రిక 10:9 వాక్యంలో చదివితే
అక్కడ ఏమని ఉందంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మొదటిది నమ్మి బాప్తిజం పొందాలి. ఏం చేయాలంట? ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? యేసు క్రీస్తుని దేవుడే ఈ భూలోకానికి పంపించాడు, ఆయనే ప్రభువు అని మనం ఆయనను నమ్మి, సువార్తను నమ్మి, ఇప్పుడు బోధించే వాక్యాన్ని మీరు నమ్మి ఏం చేయాలి? బాప్తిజము పొందాలి. అప్పుడు మీకేమొస్తుంది? రక్షణ. రెండోదిగా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించాలి. ఆయనను నీవు విశ్వసించాలి, ఆయనపై విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీకేం కలిగిద్దంట? రక్షణ కలుగుతుంది. చూసారండి, ఒకటి మన నోటితో ప్రభు అని ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆ రక్షణ మనకి దేవుడు కలుగు చేస్తున్నాడు. నమ్మి, ప్రభువుని నమ్మి, వాక్యాన్ని నమ్మి, ఉపదేశాన్ని నమ్మి బాప్తిజము పొందితే నీకేమొస్తుంది? రక్షణ. ఈ రక్షణ కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవాలి. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఇదిగో ఈ విధంగా వాళ్ళు కొన్ని వాక్యాలు మరి ఆయనకి బోధించి ఆయనకి ఏం చేశారంటే రక్షణ సువార్తను బోధించిన తర్వాత అతడు తన ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారంట. చదవండి అపోస్తుల కార్యములు ఇందాక చదివిన వాక్యం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పింది. దేవుని వాక్యము బోధించి రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజమము పొందిరి. దేవుడికి మహిమ కలుగును గాక. బాప్తిజం పొందడమే కాదంటండి, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూసారండి, బాప్తిజం పొందడం, రక్షణ పొందడం అంటే ఏదో నీళ్లలో మునిగేసిన తర్వాత ఇక మన పనుల్లో మనం పడిపోయి ఉండడం కాదంట. రక్షణ పొందడం అంటే దైవ సేవకుడి యొక్క గాయాన్ని మీరు కడిగే వాళ్ళై ఉండాలి. ఏంటంట? దైవ సేవకుల యొక్క గాయాన్ని కడిగి కట్టగలిగేటట్లుగా మీరు ఉండాలి. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళితే, ఇదిగో నేను రోగినై ఉంటేనే మీరు నా గాయాన్ని కట్టారు, నేను ఆ అనారోగ్యంలో ఉన్నప్పుడు మీరు నాకు వైద్యం చేయించారు. ఆమేన్. తర్వాత ఏం చేశారంటే వారిని ఇంటికి తీసుకొని వచ్చి ఆ సేవకులకి భోజనం పెట్టారంట. ఏం పెట్టారంట? ఎవరికి? బాప్తిజం ఇచ్చినటువంటి దైవ సేవకులకి ఏం చేశారు? వాళ్ళు భోజనం పెట్టారు. ఆ సేవకుడిని కనిపెట్టుకొని ఉన్నారు, సేవకుడి గాయాల్ని కడిగారు, సేవకుల్ని ఇంటికి తీసుకొని వెళ్ళారు. బాప్తిజం పొంది రక్షణ పొందడం అంటే ఏదో అయిపోయిందిలే, ఆ సమయానికి మా బాధ్యత, మా అక్కర అవసరం తీరిపోయిందిలే అనుకునేది కాదు. ఆ బాధ్యత, ఆ యొక్క భారం సేవకులను గురించిన కానీ, దైవ సంబంధమైన కార్యక్రమాలను గురించిన కానీ, ఇక నీ పని సమస్తము దేవుని పైనే నీవు నిమగ్నమై ఉండాలి.
అవకాశం దొరికితే రావడం, అవకాశం లేకపోతే ఆగిపోవడం. నువ్వు ఆజ్ఞలకి వాక్యానికి కట్టుబడి ఉండాలి. నీకు ఒక బాధ్యత తెలియాలి. సేవకులు అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో, మందిరం అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, ఒక విలువ, ఒక బాధ్యత, దానిపై ఒక శ్రద్ధ కలిగి ఉండాలి. విడిచిపెట్టకూడదు. ఆ సమయం వరకే అందులో నీవు పాలు పొందటం మాత్రమే కాదు, ప్రతి నిత్యము కనిపెట్టుకొని ఉండుట అది నీ రక్షణలోనే ఇమిడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణలోనే ఇమిడి ఉన్నది. వాళ్ళు అంట సేవకులకి భోజనం పెట్టి ప్రభువుని విశ్వసించి ఇంటి వారందరూ కూడా ఆనందించారంట. ఏం చేశారు? ఇంటి వారందరితో ఆనందించారు. హల్లెలూయా. ఆనందంగా పెట్టారా, కష్టంగా పెట్టారా? అయ్యా ఏం లేదు, ఈరోజు పచ్చడే ఉంది, అయ్యా తినండి అట్ట పట్ట. అయ్యా ఈరోజు పచ్చి పులుసు ఉంది, తినండి అట్ట. అంటే కష్టంగా పెట్టమని కాదు, మీకు ప్రేమతో పెట్టడం. హల్లెలూయా. కష్టంగా ఉండకూడదు, ప్రేమగా ఉండాలండి. ఏది చేసిన మంచి మనస్సాక్షితో, ప్రేమగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా చేయాలి. ఇష్టం లేకుండా, మనసులో లేకుండా, బలవంతంగా ఏదో నిన్ను బలవంతం పెట్టి ముందుకు నెట్టినట్టు అది కష్టంగా ఏది నువ్వు చేయకూడదమ్మా. కష్టం వస్తే మానేసేయటమే మంచిది. ఇష్టపూర్వకంగా, మంచి మనస్సాక్షితో, ప్రేమపూర్వకంగా అన్ని నువ్వు ప్రభు నిమిత్తమై చేయగలిగితే నీ ఇంటి వాళ్ళందరితో కూడా మీరు ఆనందించుదురు గాక. అక్కడ ఆనందం ఉంటుంది అంటండి. కష్టంగా చేసే వాళ్ళ ఇళ్లలో ఆనందాలు ఉండవు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఇష్టపూర్వకంగా చేస్తే నీ ఇంటి వాళ్ళందరితో కూడా ప్రభువును నువ్వు ఆనందించగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, రక్షణ పొందారుగా, చెరసాల నాయకుల కుటుంబం అంతా రక్షణ పొందారుగా. రక్షణ పొందిన వాళ్ళు సేవకుల విషయాలు ఏ విధంగా ఉన్నారో చూసాం కదా. అసలు ఇప్పుడు మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలో ఆ విషయాలు కూడా విన్నాం కదా. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి, రక్షణ పొందాలంటే ఏం చేయాలి విన్నాం. నమ్మి బాప్తిజం పొందాలి. యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అట్లా పొందితే, అట్లా చేస్తే మనం ఏమవుతాం? రక్షణ పొందుతాం. ఇప్పుడు రెండో ప్రశ్న, అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? మనం భద్రపరచబడటం, మనకు ఒక కాపుదల, మనకు ఒక సేఫ్టీ ప్లేస్, సేఫ్టీ ఏరియా. రక్షణ అంటే ఇంగ్లీష్లో సేఫ్టీ, సెక్యూరిటీ, కవచం, కాపుదల. అయితే ఇప్పుడు ఏంటి ఆ రక్షణ అంటే ఏంటి? లోక సంబంధమైన దానికి, ఆత్మ సంబంధ దానికి వ్యత్యాసం ఏంటి? చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యముల్లోనే 2:38 నుంచి కంటిన్యూ చేద్దాం. 37 నుంచి కంటిన్యూ చేద్దాం. 37 నుంచి 2:37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయొత్తుము? పేతురుని, కడమ అపోస్తులుని అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. హల్లెలూయా. చూసారండి, రక్షణలో అక్కడ మీకు 3 విషయాలు కనబడుతున్నాయి. 3 విషయాలు కనబడుతున్నాయి. ఆ 3 విషయాలు ఏంటంటే, రక్షణ అంటే ఒకటి మారు మనసు పొందడం. అందరు చెప్పండి. రక్షణలో ఎన్ని అనుభవాలు ఉంటాయి? 3 అనుభవాలు ఉన్నాయి. ఒక అనుభవం ఏంటంటే మారు మనసు, రెండో అనుభవం ఏంటంటే పాప క్షమాపణ, మూడో అనుభవం బాప్తిస్మము. ఈ 3 అనుభవాలు కలిపితే రక్షణ. హల్లెలూయా. ఈ 3 విధాలుగా మనం లేకుండా, ఒకవేళ మనం బాప్తిజం పొందుండి నిష్ప్రయోజకులం అయిపోతామేమో, ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా మారిపోతామేమో. ఆలోచన చేయండి ప్రియులారా, బాగా ఆలోచన చేయండి. 3 అనుభవాలలో
మనం నిలిస్తేనే అది రక్షణగా మనకి పరిపక్వం చెందుతుంది, సంపూర్ణతలోకి వెళ్ళిపోతాము. ఆ మూడిట్లో ఏమీ లేకపోయినా కానీ మనం ఏమాత్రం కూడా పరిపూర్ణతలోనికి రాలేమండి. రక్షణ అనే సంపూర్ణతలోనికి రాలేము. బైబిల్లో నేను ఒక మాట చదువుతూ ఉన్నానండి. అపోస్తుల కార్యముల్లోనే నేను ఒక మాట చదివాను. అదేంటంటే చదవండి, అపోస్తుల కార్యముల్లో 8:16 వాక్యం ఒకసారి చదవండి. అంతకు ముందు వారిలో 8:16 అపోస్తుల కార్యములో అదిగో ప్రభు అయిన యేసు నామమున బాప్తిజమము మాత్రమే. అందరూ ఆ మాట వినండి బాగా. వాళ్ళు ఏం పొందారంట? బాప్తిజమము మాత్రమే పొందారు. నేను లోకాసు వార్తలో ఇంతకుముందు ఇంకొక వాక్యాన్ని చదువుతూ వచ్చాను. లోకాసు వార్తలో ఆ మాట ఏంటంటే, మనం ఏదైనా వస్తువు కొనుక్కొచ్చుకున్నప్పుడు కానీ, ఏదైనా పాత్రలు కొత్త వస్తువులు కొనుక్కొచ్చుకున్నప్పుడు కానీ వాటిని నీళ్లలో తడిపి నీళ్లలో ముంచి కడుక్కొని కదా మనం వాడుకుంటాం. దానికి బైబిల్లో లోకాసు వార్తలు ఏమని రాబడిందంటే అది బాప్తిజమము అని ఉంది. అంటే బాప్తిజమం దేనికి? మనం కొనుక్కొచ్చుకునే ప్రతి పాత్రలకి కూడా బాప్తిజమం ఉంది. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తల్లిగారు బీరువా తెచ్చుకున్నారు. బీరువా తెచ్చి వెంటనే నాకు ఫోన్ చేశారు, అయ్యా ఒక కొత్త వస్తువు తెచ్చుకున్నాను, ప్రార్థన చేయండి అయ్యా. నాకు అనిపించింది, బైబిల్లో కూడా ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? సేవకులను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు సేవకులు ఏం చేస్తాడు? ప్రార్థన చేసిన నూనె ఆ కొత్త వస్తువుకి రాసి పరిశుద్ధపరిచి వాళ్ళకి అది యోగంగా వినియోగించుకున్నటకు అది ఉపయుక్తకరముగా ప్రార్థన చేసి దానిని వాళ్ళకి అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన సహోదరుడు కూడా ఒకసారి ఏం చేశారంటే బండి కొనుక్కొచ్చుకున్నారు. బైక్ తీసుకొచ్చుకున్నప్పుడు మొట్టమొదటిగా నాకు ఫోన్ చేసి పిలిపించుకొని బండికి ప్రార్థన చేయించుకున్నారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటికి ప్రార్థన, పిల్లలకి పుస్తకాలు కొన్నప్పుడు పుస్తకాలకి, వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెన్నులకి ఏమండి ప్రార్థన చేయించుకొని ఆ కొత్త వస్తువులకి ప్రార్థన చేయించుకొని పంపించుకోవడం. ఇంట్లోకి ఏదైనా బంగారం కానీ ఏదో కొత్త వస్తువు కానీ ఏదొచ్చినా కానీ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం. దీనిని ఏంటో తెలుసా? శుద్ధి చేసుకోవడం. ఎంతమందికి ఉంది అలవాటు? ఏదన్నా కార్యక్రమం, ఒక నూతన వస్తువు మన ఇంట్లోకి వస్తే ప్రార్థన చేసుకొని వాడుకుంటారా, లేకపోతే ఇక వచ్చింది కదా అని దర్జాగా వాడుకుంటారా? ప్రార్థన చేయించుకొని చక్కగా వాడుకోవాలి. అది బైబిల్లోని కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనం అపోస్తుల కార్యంలో చదివిన మాట ఏంటంటే వారు అప్పటికి బాప్తిజమము మాత్రమే పొందారంట. బాప్తిజం ఒకటి ఉంది కానీ మారు మనసు, పాప క్షమాపణ, స్తోత్రం, బాప్తిజమే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ సేవకులు ఏం చేశారంటే ఆ కింద వాక్యాన్ని మనం చదివితే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అందరూ వినండి. నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కొందరు నీళ్లలో మాత్రమే ముంచబడుతున్నారు పేరుకి. ఏంటండి? పేరుకి నీళ్లలో మాత్రమే. అక్కడ ఆ మాట మనం చదివాం కదా 16లో. వాళ్ళు అప్పటికి బాప్తిజమము మాత్రమే అనే మాట మీరు చదవండి. అదిగో బాప్తిజం మాత్రమే. ఆ మాత్రమే అనే పదాన్ని మీరు తీసుకోండి. బాప్తిజం మాత్రమే తీసుకున్నారు, వారిలో ఏమి లేదు, పాలు మనసు లేదు. బాప్తిజం మాత్రమే తీసుకున్నారు, వారిలో ఏమి లేదు, పాప క్షమాపణ లేదు.
బాప్తిజం మాత్రమే తీసుకున్నారు, వారిలో ఏమీ లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. అంటే ఇప్పుడు నీళ్లలో కడగబడిన తర్వాత ఇక మీ పని అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి? లేదండి, రక్షణలో 3 విషయాలు అక్కడ దాగి ఉంటున్నాయి. మనం వాటిని పొందుకోవాలి. నీళ్లలో మూసబడినంత మాత్రానే అయిపోయింది కాదు, పని అయిపోయింది కాదు. ఇక అసలు పని అక్కడి నుంచే ప్రారంభించబడుతుంది. కొంతమంది బాప్తిజం మాత్రమే పొందారు, పాపాలు క్షమించబడకపోగా ఇంకా పాపాలు ఎక్కువ చేసుకుంటూ తిరుగుతున్నారు. బాప్తిజం మాత్రమే పొందారు, మారు మనసు లేకపోగా అందరి మనసుల్ని మార్చి వేస్తా ఉన్నారు. బాప్తిజం మాత్రమే పొందారు, పరిశుద్ధాత్మ అనేది పొందుకోకుండా అపవిత్రాత్మను పొంది భ్రష్టత్వానికి గురైపోతూ ఉన్నారు. కావున ప్రియులారా, ఈ రోజున రక్షణ అంటే ఏంటి? 3 విషయాలు. ఏంటది? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిజమము. ఈ 3 కలిపితే రక్షణ. ఆ రక్షణ వచ్చిన తర్వాత ఆ రక్షణ మనకి ఏం చేస్తుందంటే ప్రాకారముగా ఉంటుంది. ఆ రక్షణ వచ్చిన తర్వాత రక్షణ ఏం చేస్తుందంటే మనల్ని ఉద్ధరించిద్ది. హల్లెలూయా. మనకు ఆశ్రయముగా ఉంటుంది. హల్లెలూయా. మన అవసరాల అక్కర్లు తీర్చే విషయాలను తోడుగా నిలిచి కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. రక్షణ వస్తేనే నువ్వు రక్షణ లేకోకుండా నాకు ఇవన్నీ ఉన్నాయని సంబరపడిపోకూడదు. రక్షణ లేకుండా చెప్పారు కదా, రక్షణ అంటే ఏంటి? మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి, బాప్తిజము ఉండాలి. అయితే ఇప్పుడు మీలో కొంతమందికి బాప్తిజాలు ఉన్నాయి కానీ ఏమి లేవు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు. ఇప్పుడు మీరు వీటి కోసం ప్రయాసపడాలి, వీటి కొరకు మీరు సిద్ధపడాలి, వీటి కొరకు మీరు మరి దేవుని విషయంలో తృష్ణ కలిగి ఉండాలి. ఏమంటే వారానికి ఒకసారి మందిరానికి వస్తే వీటి విషయంలో మీకు ఏం తెలుస్తాయి? వారానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి అయ్యగారు ఫోన్ చేస్తేనే గుర్తు వస్తారు. ఇక మిగిల్చాయ సేవకులు గుర్తున్నా ఏం గుర్తున్నా అప్పుడు మాత్రమే గుర్తొస్తే ఈ లోతైన విషయాలు ఏమర్థం అవుతాయి? బాగా ఆలోచించండి. ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. మీ కనులు ఎదుటి నుంచి ఈ మాటలు ఏమాత్రం కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడవద్దు. రక్షణ మారు మనసు కావాలి. ఆ మారు మనసు అనేది ఎలా వస్తుందో సింపుల్గా ఒక 3 మాటలు మనం చదువుకుందాం. మారు మనసు చూడండి, రాయబడినటువంటి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వాక్యం చదువుకుందాం. చదవాలి. నెహెమ్యా గ్రంథం 9:35 చదువుకుందాం. చెడుతనములను విడిచి మారు మనసు పొందట్లేదు. అంటే మారు మనసు పొందడం అంటే ఏంటి? దానికి ఆపోజిట్ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే. చెప్పండి అందరూ, చెడుతనాన్ని విడిచిపెట్టడమే మేలు కాదు, మారు మనసు పొందడం. అక్కడ చెడుతనాన్ని విడవనైతిరి, మారు మనసు పొందకపోయారు. మారు మనసు లేదు అని అంటున్నాడంటే చెడుతనాన్ని విడిచిపెట్టట్లేదు అంటే చెడుతనం విడవలేదు కాబట్టే మారు మనసు లేదు. చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే మారు మనసు ఉన్నట్టే. ఆమేన్. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెడుతనాన్ని విడవనైతిరి, దానికి ఇప్పుడు మనం ఆపోజిట్గా మాట్లాడుకుంటే మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే. సింపుల్గా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడ్డతనం, చెడుతనం, చెడు తిరుగుడు, చెడు మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచన, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ క్రియలు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? మానుకోవడం. దాని పేరు ఏం పేరు అంటే మానుకునే పేరు మారు మనసు. అందరు చెప్పండి, ఏంటది? మారు మనసు. మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే మారు మనసు కోసం బతిమలాడారంట, కానీ ఒకప్పుడైతే మారు మనసు పొందమని బతిమలాడుతూ వచ్చారు.
బతులాట 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 వాక్యం చదువుకుందాం. త్వరగా ఆ 3 వాక్యాలు చూసి మరి ఒక మాటలోకి వెళ్దాం. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు, ఎవడు నశించవలెనని అందరూ మారు మనసు పొందవలెనని కోరుతూ దీర్ఘశాంతి కలిగిన వాడై ఉన్నాడంట. అంటే ఇప్పుడు మారు మనసు పొందమని అందరిని ఏం చేస్తున్నాడు? బతిమలాడుకుంటున్నాడు, కోరుతున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం కలిగి ఓర్పు బట్టి ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరు మారు మనసు పొందుతారా అని. అయితే ఎంత చెప్పినా వినకపోతే ప్రకటన గ్రంథంలోకి వస్తే 2:16లో ఎంత చెప్పినా వినకపోతే ఏం జరిగింది అక్కడ చదవండి. మారు మనసు పొందుము, మారు మనసు పొందకపోతే నేను మీ వద్దకి త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చే ఖడ్గముతో వీరితో అంటే ఎవరితో? మారు మనసు పొందనటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తాడంట. ఓర్పు పట్టాడు, దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఇంకనైనా మారు మనసు పొందుతారేమోనని ఆయన ఓర్పు కలిగి ఎదురు చూస్తా ఉన్నాడు. ఒకవేళ ఎంత చెప్పినా వినకపోతే ఇదిగో నేను త్వరగా వచ్చి ఉన్నాను, మారు మనసు పొందుతావా? పొందు, లేకపోతే నా నోట నుండి వచ్చి అగ్నితో నేను మీతో ఏం చేస్తాను? యుద్ధం చేయటం మొదలు పెడతాడు మారు మనసు లేని వాళ్ళకి. నువ్వు బాప్తిజం మాత్రమే పొందావా? ఒకవేళ నీకు మారు మనసు లేకపోతే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందుము, లేదా దేవుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నీకు ఎదుర్కొంటావు. ఆమేన్. ఏంటి మారు మనసు? చెడుతనాన్ని విడిచిపెట్టుటయే మారు మనసు పొందుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ మనకు చాలా వాక్యాలు ఉన్నాయి మారు మనసును గురించి. ఇక అవన్నీ మనకు ఇప్పుడు సమయం లేదు. సింపుల్గా మారు మనసు అందరికి అర్థమైపోయింది కదా. జారత్వాన్ని విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా మారు మనసు అర్థమైపోతున్నాయి. ఇప్పుడు చివరిగా మరి ఈ మారు మనసులో ఒక మాట మనం చదువుకుందాం. చదవండి. అదేంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7-9-10 వాక్యాలు చదువుకుందాం. మీరు దుఃఖపడి మారు మనసు పొందరని మా వలన మీరు నష్టం పొందకూడనట్లు దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఏ చిత్తం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. హల్లెలూయా. చూసారండి? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దుఃఖపడితే మారు మనసు, దుఃఖపడితే మీ రక్షణలో ఒక మెట్టు మీరు ముందుకు వెళతారు. ఏ దుఃఖం? బైబిల్లో యేసుప్రభు మత్తయి సువార్తలో కూడా చెప్పాడు కదా, దుఃఖపడు వాళ్ళు ధన్యులు. దేని గురించిన దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం. హల్లెలూయా. దుఃఖాలు 2 రకాలు ఉన్నాయండి. అప్పులు ఉన్నాయని దుఃఖం ఒకటి, పిల్లలు ఏడిపోతున్నారు భర్త మారట్లేదని దుఃఖం ఇంకొకటి. ఇది లోక సంబంధమైంది. నా అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు, నాశనం చేసేయడం, అంతా కోల్పోయింది, అనుకున్నదంతా వ్యర్థమైపోయిందని ఏడ్చేది దుఃఖం. లోకం కోసం ఏడ్చేది వేరు, దైవికంగా దుఃఖపడే దుఃఖం వేరు. ప్రైజ్ ది లార్డ్. దైవికంగా ఏంటి? ఏ దుఃఖం అంటే, అయ్యో నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేనే పిల్లని ఏమనుకుందో ఏంటో, ప్రభా ఈ నా తొందరపాటు నోటుని కొంచెం కట్ చేయండి ప్రభా. ఆమె ఎంత దుఃఖపడుతుందో నీకు తెలియదుగా, నువ్వు మాత్రం వాళ్ళని అన్నందుకు దేవుడి దగ్గర ఏం చేస్తావు? ఇప్పుడు దుఃఖం, ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాం. దాని పేరు ఏం పేరంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అయ్యో సేవకుడికి ఇచ్చిన మాట నేను ఈరోజు తప్పేనుగా, దేవుడికి ఇచ్చిన మాట తప్పేనుగా,
వారానికి నా డ్యూటీ మందిరం కడిగి మందిరం శుభ్రం చేసి నా డ్యూటీ ఈ వారం నేను తప్పిపోయానుగా. ఏమండి, కొంతమందికి దేవుడికి ఇచ్చిన మాటను తప్పినప్పుడు కానీ, సేవకులకి ఇచ్చిన మాట తప్పినప్పుడు కానీ, లేకపోతే దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు నడుచుకొని విచ్చలవిడిగా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమనిపించదండి, ఏమనిపించదు. అదే ఏదైనా జరగకూడదు వాళ్ళ శరీరానికి కానీ ఇంట్లో కానీ జరగనే అసలు ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది వాళ్ళకి. దేవుడి విషయంలో వీటన్నిటిని ఎగరగొట్టి దూరం అయ్యి వాళ్ళు నిర్లక్ష్యంగా లెక్కలెంత అనుకుంటే ఏ దుఃఖం వాళ్ళకి రాదు. కారణం ఏంటంటే వాళ్ళు దేంట్లో దుఃఖపడుతున్నారు? లోక సంబంధమైన విషయం. దైవానుసారమైన వాటిలో దుఃఖం అనేది కలగట్లా. అందుకే దేవుడు చెప్తాడు, దుఃఖపడు వాళ్ళు ఏ దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవికమైన విషయాలలో. నిన్న శనివారం, మరి నిన్న చేయాల్సిన పరిచర్య ఎవరిది? ఎక్కడ ఏమండి, పరిచర్య మర్చిపోయారు. దుఃఖం ఉందా కొంచెమన్నా? సంఘ కట్టుబాట్లు మర్చిపోయారు, సంఘ క్రమాన్ని మర్చిపోయారు. ఇంకా ముగింపు ప్రార్థన వరకు కూడా ఇంకా వస్తానే ఉన్నారు. ఎప్పుడు రావాలి ఆరాధనకి? ఎన్ని గంటలకు రావాలి? 12 గంటలకు రావాలా? 1 గంటకు రండి, తలుపులేసి వెళ్ళిపోతాం ఎటువంటి వాటి. అండి, క్రమాన్ని నువ్వు తప్పుతున్నప్పుడు నీ కడుపులో ఏం రావాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. క్రమాన్ని తప్పుతున్నప్పుడు, ఆజ్ఞను మితిమీరుతున్నప్పుడు, దేవుడికి దూరం అవుతున్నప్పుడు, ప్రభుకి ఇచ్చిన మాట, సేవకులకి ఇచ్చిన మాట నువ్వు ఎక్కడ తప్పే పరిస్థితి వస్తుందో, ఒకవేళ తొందరపడి తప్పేవేమో. పాస్టర్ గారు ఏమనుకున్నారు? నా దేవుడి ఎదుట నేను తప్పు చేశాను, నా ప్రభు దగ్గర నేను ముఖమేట చూపించను. మందిరంలోకి వచ్చిన 2 వ్యక్తులు ప్రార్థన చేసేటప్పుడు ఒక వ్యక్తి అదేగా ప్రార్థన చేశాడు, అయ్యా నీ వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం లేదు నాకు. ఏ దుఃఖం ఆయనకి? దేవుడి చిత్తానుసారమైన దుఃఖం. ఇంటికాడ చేసేయాలని చేస్తాం, ఇక్కడికి సూత్రం అని రెక్కలేకపోవచ్చు. కారణం ఏంటంటే ఇంటికాడ చేసే చేస్తున్నావు, దేవుడి దగ్గరకు వచ్చి దుఃఖపడుకోకుండా ఓకే ఎగిరి గంతులేస్తున్నావు. ప్రియులారా, దేవుడు ఆ విషయాల్లో ఏమాత్రము కూడా మారు మనసుని మీలో కనుగొనలేడు. అంటే మారు మనసును గూర్చినటువంటి తగినటువంటి క్రియలు, మారు మనసుకు తగిన క్రియలు కొందరిలో లేవంటాడు. అందుకే ఈ రోజున ప్రభు ఈ మాటని ఎత్తుపట్టి మాట్లాడుతున్నాడు. రక్షణ పొందావు, బాప్తిజం పొందేనని రక్షణ వచ్చేసిందని సంబరపడిపోవటం కాదు, కానీ రక్షణలో మారు మనసు అనేది ఒకటి ఉంది. మనసు మారాలి, క్రియలు మారాలి, ప్రవర్తన మారాలి. ఇవన్నీ మార్చుకుని మారు మనసు పొందితేనే ఆయన సంతోషపడేవాడు. పొందుతావా? పొందు, లేకపోతే నేను వచ్చి నీతో యుద్ధం చేస్తాను అంటున్నాడు. మరి ఆయనతో యుద్ధం నువ్వు గెలుగుతావా? మీ ఆయనతోనే గెలవలేకపోతున్నావు, ఇంకా ఆయనతో ఏం గెలుగుతావు నువ్వు? హల్లెలూయా. మీ ఆవిడతోనే గెలవట్లేదు నువ్వు ఆయనతో ఏం గెలుస్తావు? ఇకనైనా మాని. చదవండి. కొందరు పక్షవాయువు గలవాన్ని ఒక మనుషుణ్ణి 4 చేత పట్టుకొని మోసుకొని వచ్చారంట. ఎట్లా మోసుకొని వచ్చారు? ఒక పెద్ద పరద పట్ట తీసుకొని, పరద పట్టకి 4 చెంగులకి 4 తాళ్ళు కట్టి, అండి 4 చెంగులకి 4 తాళ్ళు కట్టి ఇంటి పైకి ఎక్కారంట. వాడు 4, ఈ పక్షవాతంతో ఉన్నవాడు ఇంకొకడు. ఇంటి పైకి ఎక్కి ఆ ఇంటి మీద ఉన్నటువంటి ఆ పెంకులు, ఆ ఇంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క కప్పిన దానిని తీసి ఆ పక్షవాతంతో ఉన్నవాడిని ఏం చేశారంటే ఆ 4 తాళ్ళు పట్టుకొని ఆ ఇంటి పైకప్పు నుంచి కిందకి దింపాడు. యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ పైకప్పు తీసి ఇంట్లో కిందకి దింపాడు. యేసు ప్రభు ముందుకు దింపాడు. అండి చూడండి, అక్కడ మీరు గమనించాలి, బాగా గమనించాలి. ఇంటి పైకి ఎక్కడం, పక్షవాతం కలిగిన వాడిని తీసుకొని ఇంటి పైకి ఎక్కడం, వీళ్ళందరిలో వెళ్ళటం కష్టం అనుకొని ఇంటి పైకి ఎక్కడం, ఆ పెంకులన్నీ ఓర్పుగా తీసుకోవడం, అందుట్లో నుంచి 4 చెంగులు పట్టుకొని ఆ పక్షవాతం కలిగిన వాడిని ఎవరి దగ్గరికి దింపారు? ఏం కనపడుతుంది మీకు అక్కడ? ఏం కనపడుతుందండి? విశ్వాసం ఎట్లా కనపడుతుంది మీకు అక్కడ? కష్టం. అక్కడ కష్టపడుతుంది. బాగుపడాలనే ఆశ, బాగుపడాలనే ఆశ, నూతన పరచబడాలనే కోరిక, లేకపోతే
నేను స్వస్థత నొందాలనే ఒక ఆసక్తి ఆ వ్యక్తిలో అక్కడ కనబడుతుంది. అది పొందే వరకు వదిలిపెట్టట్లేదండి. ఇప్పుడు మనం అయితే ఏం చేస్తాం? ప్రార్థన చేసి విశ్వాసం ఉంటే కార్యం చేస్తాను అన్నావయ్యా, మేల్ అంటాం. ఇక అంతే, మళ్ళీ ఆ విషయాన్ని గురించి పట్టించుకో. బైబిల్లో అట్లా చెప్పట్లేదండి. వాడు బాగుపడేంత వరకు యేసు ప్రభు దగ్గర నుంచి స్వస్థత నొందే వరకు కూడా ఎంత కష్టమైనా కానీ కష్టపడడానికి ఇష్టపడ్డారు. ఇష్టపడి యేసు ప్రభుతో స్వస్థత నొందడానికి వాళ్ళు శతకోటి ప్రయత్నాలు చేశారు. తిరగాలి, 4-5 సార్లు తిరగాలి. వాళ్ళను విడిచిపెట్టకూడదు, వాళ్ళను మర్చిపోకూడదు. ఆ కార్యం అయ్యేంత వరకు కూడా ఏమాత్రము కూడా విడవకుండా ఆ కార్యం పొందితేనే నేను ఇక్కడ నుంచి వెళతాను అనేటట్లుగా ఎన్నిసార్లు అయినా కానీ ఆ కార్యం పొందటానికి తిరగటానికి వెనకాడకూడదు. అట్లాంటి ఒక విశ్వాసం. నేను ఎన్నిసార్లు మనోళ్ళు ప్రార్థనకు రాలేదని వారం వెళ్ళకెళ్ళిన కానీ రెండో మాట వస్తామయ్యా, ఈ వారం వస్తాం ఖచ్చితమే, ఈ వారం వెనకాడే పని లేదు అని అంటారా? ఆదివారం వచ్చేటప్పటికి అంత నమ్మకంగా చెప్పిన వాళ్ళే మానేస్తారు. ఈ వారం ఖాయం ఇంకా అని అంటానే ఉంటారు, మానేసేస్తారు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు అన్నారని పోనీ నేనేమన్నా రాకోకుండా వాళ్ళని కలవకోకుండా ఉంటున్నానంటే వాళ్ళు వస్తానన్నారు, రాలేదు, ఇక ఎట్లాంటి వాళ్ళకి ఎందుకు వెళ్ళటం అని నేను అనుకోవచ్చుగా. చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా నీలో ఏం చూస్తాడు? చదవండి లోకాసు వార్త 7:47 వాక్యంలో. విశ్వాసం నీలో ఎంత విశ్వాసం, ఎంత ఆసక్తి కలిగిన విశ్వాసం ఉంటే అంతగా ప్రభు నిన్ను క్షమిస్తాడు. రెండోదిగా లోకాసు వార్త 7:47 నేను చెప్పిన మాటల ప్రకారము లోకాసు వార్త 7:47 ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుడికి స్తోత్రం. రెండోదిగా మనం దేవుణ్ణి విస్తారముగా ప్రేమించాలంటాడు. నీ పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి? చూసారండి, మారు మనసులో మీరు ఎన్నడూ విననటువంటి విలువైన సంగతులు విన్నారు. ఇప్పుడు క్షమాపణలోకి వచ్చాం. రెండో పాయింట్గా క్షమాపణలో మీరు చూడండి, ఎంత విశ్వాసం ఉంటే అంత క్షమాపణ. రెండో పాయింట్గా ఎంత ప్రేమ నీకు దేవుడి మీద ఉంటే, ఎంతగా దేవుడిని ప్రేమిస్తావో అంతగా నీ పాపాలు కూడా క్షమించబడతాయి. ప్రేమించడం అంటే ఏంటి? యేసు ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటి అండి? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే దేవుని ప్రేమించుట. ఆజ్ఞలు మీకు ఎంతమందికి తెలుసు? 10 ఆజ్ఞలు తెలుసా? కొత్త నిబంధన ఆజ్ఞలు తెలుసా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుట, నీ పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుడిని ఆరాధించుట, అదే పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుడిని ప్రేమించుట. ఇవి కొత్త నిబంధన ఆజ్ఞలు. అట్లే మనకి 10 ఆజ్ఞలు కలిపి క్రొత్త నిబంధన ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలి? ఎట్లా ప్రేమించాలంట? విస్తారంగానా లేకపోతే పై ప్రేమ? పై ప్రేమ చెప్పండి, నిజంగా చెప్పండి. ఒక ఆమె అంట దేవుడి మందిరంలోకి వచ్చి బోధ విని అందరూ కాలికేస్తూ ఉంటే ఆమె దగ్గర ఒక 2 కాసులు ఉన్నాయంట. ఆ 2 కాసులు కూడా కాలుకు పెట్లు వేసి ఇక ఆమెకు అదే ఉందంట. అదే ఉంది. ఇక ఇంటికి వెళ్ళటానికి ఛార్జీలు కూడా అందులోనే ఉంటే మొత్తం కానుకేసేసిందంట. యేసు ప్రభు అంటాడు, మీరందరూ కూడా వేల రూపాయల్లో సగం దాచిపెట్టుకొని ఇచ్చారేమో కానీ మీ అందరికంటే ఏమీ ఎక్కువగా దేవుడికి సమర్పించింది. ఎందుకని ఆ మాట అన్నాడు? అంటే 1000 రూపాయలు ఎక్కువ, 2 కాసులు ఎక్కువ. మరి ఎందుకని వాళ్ళు ఎక్కువిస్తే ఎందుకు ఇచ్చింది? ఎక్కువ ఇచ్చిందని ఎందుకు అన్నాడు? విశ్వాసం కాదు. ఆమె దగ్గర ఉన్నదంతా ప్రభుకి కొంచెం కూడా దాచిపెట్టుకోలేదు. దేవుడి దగ్గర ఏది దాయలేదండి, ఏది కూడా మిగిల్చుకోలేదు.
ప్రభు కోసం ఎంత ఇచ్చినా తక్కువ లేదు, ప్రభువుకి ఎంత ఇచ్చినా తక్కువ లేదు అని ఏది మిగిల్చుకోకుండా దాచిపెట్టుకోకుండా ఉన్నదంతా ఇచ్చేసింది. ఇంకా ఇవ్వు అని అంటే ఇక నన్ను కూడా నీకు అప్పగించేసుకుంటానయ్యా. ఆమేన్. ఏంటంట? తనకు సంపూర్ణముగా దేవుడికి సమర్పించేసుకుంది. దానిని మనం బైబిల్లో గమనిస్తే విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తారముగా దేవుడికి కూడా ఇవ్వగలుగుతుంది, అర్పించుకోగలుగుతుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన కాడ నుంచి విలువైన అత్తర గుడ్డు బాగలు కొట్టి యేసు ప్రభు పాదాల మీద పోసిందంట. వాళ్ళు అంటారు, విలువైందని అట్లాగా నేలపాలు ఎందుకు చేసావు, అది అమ్మి ఎవరికైనా పేదలకు పంచిపెట్టవచ్చు కదా. ప్రభు అంటాడు, ఆమె విలువైన అత్తర్ని పేదలకు పంచిపెట్టే దాని సంగతి అక్కడ పెడితే విలువైనది దేవుడికి అర్పించేసింది. ఏంటిది విలువైనది? నీ బంగారం అనుకుంటున్నావా? నువ్వు చేయించి ఇంట్లో పెట్లో బీరువాలో దాచిపెట్టుకున్న వెండి లేకపోతే వజ్రం అనుకుంటున్నావా? కాదండి, విలువైంది అది కాదు, అవి కాదు విలువైంది. ప్రభు అంటాడు సామెతల గ్రంథంలో, నీ హృదయం నాకు ఇమ్ము. నీలో ప్రభు నిన్ను చూసేది ఏంటంటే నీ బంగారం. అదే మనమైతే బంగారం కోసం ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడం, డబ్బు కోసం ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడు. డబ్బు విలువైంది అనుకుంటాం, స్థలాలు విలువైనవి అనుకుంటాం, వెండి బంగారాలు విలువైన అనుకుంటాం, కానీ అవి విలువైనవి కాదు. అందుకే వస్త్రం కంటే ఏది గొప్పదంట? దేహం గొప్పది, వస్త్రం కాదు గొప్పది. ఆహారం కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. హల్లెలూయా. ఆహారం కంటే ప్రాణం గొప్పది. అందుకు ఇప్పుడు ఆ ప్రాణాన్ని విలువగా నువ్వు చూడాలి, నీ దేహాన్ని విలువగా చూడాలి. చలనం లేనటువంటి ఆహారం, నిర్జీవమైన వస్త్రాన్ని నువ్వు దృష్టి పెట్టి వాటి కోసం శతకోటి ప్రయత్నాలు, ప్రయాస, క్రమం తప్పి విచ్చలవిడిగా వెళ్ళి వీటి కోసమా నువ్వు తన్నుకులాడేది, వీటి కోసమా నువ్వు ప్రాకులాడేది. అందుకే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వస్త్రమును గురించి, ఆహారమును గురించి మీరు చింతింపకుడు, కానీ మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అప్పుడు వీటితో పాటుగా ఈ భూ సంబంధమైనవన్నీ కూడా మీకు దేవుడు నిశ్చయముగా అనుగ్రహించుగాక. ఆమేన్. విలువైనది అప్పగించేసింది ఆ పాపాత్మురాలైన స్త్రీ. ఆ విలువైన అత్తర్ని ప్రభువుకు అప్పగించి విలువైన కన్నీళ్లు యేసుక్రీస్తు పాదాల మీద కార్చింది. విలువైన కన్నీళ్లు, విలువైన అత్తరు ప్రభువుకు సమర్పించేసుకుంది. అప్పుడు ఆయన అంటాడు, విస్తారముగా ఏమి నన్ను ఏం చేసింది? ప్రేమించింది కనుక ఏమి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. రెండోది, నీ పాపాలు క్షమించబడటం అంటే నువ్వు విస్తారముగా ప్రభువుని ప్రేమించాలి. నీకు విలువైనది ఏదిగా ఈ లోకంలో నీకు విలువైనది అనుకుంటావో ఆ విలువైన దాన్ని యేసయ్యకి నువ్వు అప్పగించాలి. అది నువ్వు డబ్బుని విలువైనదిగా చూస్తున్నావా? అది విలువైందని నువ్వు అనుకుంటే అది తీసుకొచ్చి దేవుడికి ఇచ్చి. వెండి బంగారాలు విలువైనది అనుకుంటున్నావా? దేవుడికి ఇచ్చి. లేదా నువ్వే విలువైన వ్యక్తి అనుకుంటావా? నువ్వే దేవుడికి సమర్పించేసుకో. ఆమేన్. అట్లా నువ్వు చేయగలిగితే ప్రభు అంటాడు, నువ్వు క్షమించబడుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 9, అది 1:9 వాక్యంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 మనం చదువుకుంటే, చదవండి. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించునుగాక, పవిత్రులుగా చేయునుగాక. ఆమేన్. మూడో మాట ఏంటంటే, క్షమాపణ ఎట్లా వచ్చిందో తెలుసా? మన పాపములను మనం ఒప్పుకోవడం ద్వారా. ఆమేన్. 2వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా అదే మొదటి యోహాను సువార్తలో పత్రికలు మనం చదువుతాం. 2:12 చదువు. 2వ అధ్యాయం 12వ వాక్యం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను.
ఆనందించుడి, ఉన్నవారిని హల్లెలూయా. క్షమాపణ రావడం అంటే అక్కడ చూసారు, ఆనంద పట్టిక రాసిపెట్టు. తండ్రులారా ఆనందించండి, యవనస్తులారా ఆనందించండి, స్త్రీలారా ఆనందించండి, పిల్లలారా ఆనందించండి. మరలా చెప్పుచూ ఉన్నాను, ఆనందించండి. ఎందుకు ఎందుకు ఎందుకు? ఎండ స్థలం వచ్చినందుక? ఎందుకు? లోన్ వచ్చినందుక? ఆనందం ఎందుకు? పాపములు క్షమించి ఉన్నవి, పాపములు క్షమింపబడి ఉన్నవి. క్షమించబడిన అంటే అర్థం ఏమిటో తెలుసా? మీరు దుష్టుని జయించారు. పాపములు క్షమించబడినటువంటి అర్థం ఏమిటి? మీరు దుష్టునే జయించేశారు, సాతానుని జయించారు, అపవాదిని ఎదిరించారు, వాడిని మీరు ఓడించారు. వాడికి అపజయం, మీకు విజయము. ఆమేన్. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపములు క్షమించబడటం అంటే అర్థం ఏమిటండి? అపవాది గాని సాతాను గాని మీరు కాళ్ళతో చితక త్రొక్కినట్టే. ఏం చేశారండి? కాళ్ళతో చితక త్రొక్కారు, జయించారు. మీ పాపములన్నీ క్షమింపబడినవి. ఇంతకు మించిన ఆనందం ఇంకా దేంట్లో ఉంటుందండి చెప్పండి? ఏమండి? ఈ లోకంలో కూర్చున్నటువంటి వాటి గురించి ఆనందించండి. మనం హబక్కూకు గ్రంథంలో చదువుతూ ఉంటే ఏమని ఉంటుందో తెలుసా? అక్కడ యెహోవా యందు ఆనందించడం వలన మీరేం పొందుకుంటారు? బలం పొందుకుంటారు. యెహోవా యందు ఆనందించడం అంటే ఏంటి? ఆ ఆనందం నీ పాపములు క్షమింపబడుటయే దేవుని యందు ఆనందమై ఉన్నది. చప్పట్లు కొట్టి గట్టిగా కనపరచండి. హల్లెలూయా. ఏంటంట ఆనందం అంటే ఏంటి? నీ పాపములు క్షమించబడుట. అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు. కొంతమంది నేను ఒక వస్తువు తెచ్చుకున్నానని ఆనందపడి సంబరపడిపోయే వాళ్ళు ఉంటారు, నాకు లోన్ వచ్చిందని ఆనందపడి సంబరపడిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే నా కష్టాలు తీరిని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఆనందాలన్నిటికంటే గొప్పది, విలువైనది, ప్రధానమైన ఆనందం మనకి ఏముండాలంటే నీ పాపములు క్షమించబడిన రోజే నీకు నిజమైన ఆనందం దొరుకును గాక, అది నువ్వు సొంతం చేసుకుందువు గాక. ఆమేన్. ఈ మూడు విషయాలండి క్షమాపణ. ఒకటి ఎందుట్లో? విశ్వాసాన్ని బట్టి నీకు క్షమాపణ. రెండోది విస్తారమైన దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి క్షమాపణ. మూడోది నీవు పాపములు ఒప్పుకోవటం వలన నీకేముంది? క్షమాపణ ఉంది. ఈ క్షమాపణలో మనకేముంది? ఆనందం. అపవాదిని జయించిన సంతోషం మనకి దేవుడు నిశ్చయముగా అనుగ్రహించును గాక. ఈ రెండు విషయాలు అయిపోయినాయి. రక్షణలో ఏమేమి అంట? మారు మనసు, పాప క్షమాపణ. ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి. మారు మనసు గురించి విన్నాం, రెండోది పాప క్షమాపణ గురించి విన్నాం. ఇక మూడోది బాప్తిజమము. ఏంటంట? మూడోది ఏంటిది? బాప్తిజమము. మార్కు సువార్త 16:16లో మనం చదివాం కదా, నమ్మి బాప్తిజం పొందువాళ్ళు రక్షించబడతారు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి వాక్యంలో ఏముంటుందంటే తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు పరిశుద్ధాత్మని నామంలో మీకు బాప్తిజము పొందాలి. ఏమండి? కొంతమంది జెండా కింద బాప్తిజం అంటే నమ్మొద్దు, లేకపోతే ఇంకో దాని కింద బాప్తిజం చిలకరింపులు అంటే మీరు నమ్మొద్దు. నమ్మిన బాప్తిజం, నిజమైన బాప్తిజం ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం ఇచ్చుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. ఇది బాప్తిజము. బాప్తిజాల్లో 3 అనుభవాలు, 3 స్టెప్పులు ఏంటంటే, ఒకటి ఇప్పుడు మీరు నీటితో బాప్తిజం. మనం బాప్తిజం పొందుతా ఉంటే యేసుక్రీస్తు కూడా బాప్తిజం పొందాడంట. అనేకులు అక్కడ గలిలయ సముద్ర తీరాన బాప్తిజం పొందుతూ ఉంటే అనేకులు పొందుతూ ఉండగా యేసు ప్రభు కూడా బాప్తిజం పొందాడు. బాప్తిజం పొందిన తర్వాత అండి ఏం జరిగిందంటే ఆకాశం తెరవబడి ఒక పావులు యేసు ప్రభు మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా అక్కడ గమనిస్తూ ఉన్నాం. బాప్తిజం పొందుతున్నటువంటి మనకి ఏం చేయాలి? మేమేం చేయాలి? లోక సువార్త 3:10-14 వరకు చదువుకుందామా? లోక సువార్త 3:10-14 వరకు చదువుకుందాం. చదవండి. అలాగైతే మేమేమి చేయవాలని
యోహానును అడుగగా అతడు 2 అంగీలు ఉన్నవాడు ఏమీ లేని వాళ్ళకి ఇవ్వాలి. అందరూ ఆగండి. అక్కడ బాప్తిజం పొందడం అంటే బాప్తిజం పొందడం అంటే వస్త్రహీనుడైన వాడికి నువ్వు మేమేం చేయాలని అడుగుతున్నారు. బాప్తిజం అంటే ఏంటి? నేలలో మొరగడమేనా? ఇక అంతేనా అంటున్నారు వాళ్ళు. తీసుకోకూడదు. మేమేం చేయాలి అంటే నువ్వు వడ్డీ తీసుకో మాకు. మేమేం చేయాలంటే అధికంగా ఆశపడబాకు అండి, అధికంగా ఆశపడబాకు. సుంకర్లు అడుగుతున్నారు, సుంక పనులు వసూలు చేసేవాడు. పొట్టి జక్కయ్య అట్లా సంపాదించాక బోల్డ్ డబ్బు దాచి పెట్టుకున్నాడు. మారు మనసు వచ్చి రక్షణ వచ్చినప్పుడు ఏం చేశాడు? సంపాదించిందంతా తీసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ ఇచ్చేసి అందరికి పంచి పెట్టేశాడు. ఎప్పుడైతే మనం కూడబెట్టుకోవడానికి ఆశపడుకోకుండా ఉన్నదాన్ని పంచిపెట్టడానికి ఇష్టపడతామో నిజమైన రక్షణ అప్పుడే నీలో కూర్చున్నది. యేసు ప్రభు కూడా అక్కడే అంటాడు, ఇదిగో ఈ ఇంటికి ఏమొచ్చింది? ఎప్పుడు మారుమనసు పొందాడుగా. మారుమనసు పొందడం అంటే ఏంటి? సంపాదించిందంతా 4 రెట్లు ఎక్కువ వేసి ఇచ్చాడు. అదొక మారు మనసు. రెండోది ఏంటిది? చేసిన పాపాలన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన క్షమించేశాడు, క్షమాపణ వచ్చేసింది. మూడోది ఏమొచ్చింది? రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. ఏమొచ్చేసింది? ఆయన నీళ్ళల్లో మునగ అవసరంలా. మారు మనసు, పాప క్షమాపణ, ఆ 2 వస్తే చాలు, ఆ బిడ్డకి రక్షణ వచ్చేసినట్లే. ఆమేన్. ఎవరిని బాధ పెట్టొద్దు, నిందలు వేయొద్దు, జీతాలతోనే తృప్తి పడండి అంటున్నాడు. హల్లెలూయా. సైనికులతో ఏమన్నా బాధ పెట్టవద్దు, ఎవరిని నిందలు మాపొద్దు, అవమానాలు పట్టవద్దు, అపహాస్యంతో లేనిపోయిన మాటలు కల్పించి వాళ్ళని అనవసరంగా బజారుకి ఏడవద్దు. మీరు చాలా ఓర్పు మద్దులై జ్ఞానంగా ఉంటూ చక్కగా ఉండండి అని సైనికులకు కూడా చెప్తా ఉన్నాడు. తర్వాతగా ఇతడు క్రీస్తే నేను నీళ్లతో మీకు బాప్తిజం ఇచ్చితిని గాని నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, చెప్పులు వారిని కూడా ఇప్పుడొక నేను పాత్రుడు కాను, పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిజం ఇచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేంట్లో ఇస్తాడంటండి? నేనైతే మీకు నీళ్లలో బాప్తిజం ఇచ్చాను, నా వెనకమాల వచ్చేవాడు ఆయన ఎవరో తెలుసా? ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను పాత్రుడు కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిజమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిజమము, అగ్నిలో బాప్తిజమము. ఆ అనుభవాల్లోకి మనం ఎదిగి 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 ఎగిరి మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోదుము గాక. ఆమేన్. ఈ 3 అనుభవాలండి. 1 మారు మనసు, 2 పాప క్షమాపణ, 3 బాప్తిజమము. ఈ 3 కలిపితే రక్షణ. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నమ్మి బాప్తిజం పొందాలి. ప్రభువే యేసు ప్రభు అని నీ హృదయంలో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని విశ్వసించాలి. అది రక్షణ. రక్షణ పొందడానికి అది నీకు కారణం. రక్షణ అంటే ఏంటి? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిజం. 3 కలిపితే రక్షణ. పరిశుద్ధాత్మాభిషేకం అది 4వ అనుభవంగా ప్రభు రక్షణ పొంది బాప్తిజం పొందిన వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్ముడు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉపదేశములు మీరందరూ కట్టబడి ఆ క్రీస్తు అనే పునాదులు రాయి మీద రాయి, రాయి మీద రాయి మీద కట్టుకుంటా మనం ఆ సియోనులోనికి చేరిపోదుము గాక. ఆమేన్. మనం సంఘముగా కట్టబడుదుము గాక, క్రీస్తు అనే పునాదులు కట్టబడుదుము గాక, సంఘముగా కట్టబడుదుము గాక, ఉపదేశములు కట్టబడుదుము గాక, ఈ ఉపదేశ క్రమానికి నడిపించబడుదుము గాక. ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభు నీరు కట్టి ఫలింప చేయను గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాడు వేసి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఉపదేశం బలం పొందిన మీరందరూ నీరసించకుండా అందరూ కూడా నిలువు మోకాడు వేసి 2 చేతులు ఎత్తి
అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చేయండి అమ్మా, అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరే మాకు తోడై ఉండి రక్షణ పొందుటకు ఏం చేయాలి, రక్షణ అంటే ఏంటి అయ్యా, రక్షణలో ఉన్న ప్రయోజనాలు ఏంటో ఈ రోజున అయ్యా చక్కగా నీ ఉపదేశం మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ మాటలు ప్రభువా ఏ ఒక్కరు కూడా నాయన విడిచిపెట్టక కనుల ఎదుట నుండి వాటిని తొలగించుకోకుండా అందరి హృదయాల్లో, మనసులలో అయ్యా అంతరంగంలోవి భద్రపరచబడేటట్లుగా సహాయం చేయండి. నేను నాయనా రక్షణ పొంది ఉన్నాము. రక్షణ పొంది ఉన్న మేము అపవాదిని జయించాము నాయన. మేము ఆనందించే గుంపులో ఉన్నాము. రక్షణ అంటే మారు మనసు, బాప్తిస్మము, పాప క్షమాపణ పొందుతాం. ఆ 3 అనుభవాలు ఈ రోజున చక్కగా మీరే తేటగా మాట్లాడుతూ వచ్చారు. రక్షణలో ఉన్న ప్రయోజనాలు గత కాలంలో మాట్లాడుతూ వచ్చారు. రక్షణ అంటే ఏంటో తెలియపరిచారు. ఆ మాటలన్నీ అందరూ కూడా మరొక విడవక అయ్యా ఉపదేశానుసారంగా సంఘంలో బలపడి నాయన ఆత్మీయ స్థితిగతులలో బలపడి నీకు మహిమార్థముగా మారి నీ రాజ్యానికి సిద్ధపడి వారసులవడం సహాయం చేయాలి. వచ్చిన వారందరినీ కూడా పేరు పేరు వరుసలో మీరే దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి సముఖ సహవాసం, ఆయన సందేశ ఉపదేశం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి రక్షణలోని ఆ మారు మనసుకి, పాప క్షమాపణకి, బాప్తిస్మమునకు, పరిశుద్ధాత్మ నింపుదలకై సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది.